రైతు క్షేత్రానికి నీరు చేరడమే లక్ష్యంగా సాగునీటి సంఘాలను పునరుజ్జీవింపచేస్తూ నీటి యాజమాన్యంలో అన్నదాతనే భాగస్వామిగా ప్రభుత్వం నిలుపుతోంది. ఇందుకు అనుగుణంగా జలం మన బలం నినాదంతో ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే నేడు అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్లో సాగునీటి సంఘాల అధ్యక్షుల సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరగనుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. జలం మన బలం నినాదంతో అమరావతిలోని పరేడ్ గ్రౌండ్లో జరిగే సాగునీటి సంఘాల అధ్యక్షుల సమావేశం ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టంగా ప్రకటించనుంది. నీరు రాజకీయ వాగ్దానం కాదు, అమలవుతున్న విధానం అని చాటి చెప్పనుంది. వేగంగా ముందుకు సాగుతున్న కీలక ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా మార్చే దిశగా స్పష్టమైన అడుగులు పడేలా చేస్తున్నాయని తెలియజెప్పనుంది. వైసీపీ పాలనలో దెబ్బతిన్న డ్యాంల భద్రతకు కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించనుంది. ప్రభుత్వ లక్ష్యాల సాధనలో తాగునీటి సంఘాలు పోషించాల్సిన కీలక పాత్రను సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సమావేశ ఏర్పాట్లను మంత్రి నిమ్మల కలెక్టర్తో కలిసి పరిశీలించారు. 18,000 కోట్ల బిల్లుల బకాయిలు వారసత్వంగా మా ఇరిగేషన్ శాఖకి ఇచ్చినటువంటి పరిస్థితి నుండి మళ్లీ ఇరిగేషన్ శాఖను గాడిలో పెట్టేటువంటి ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సాగునీటి సంఘాల అధ్యక్షులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ఒక దశ నిర్దేశం చేయాలి అనేటువంటి ఆలోచన. ఆయన ఏర్పాటు చేసినటువంటి సాగునీటి సంఘాల యొక్క అధ్యక్షులతోటి బాధ్యతలు అంటే ఏ రకంగా వాటర్ పాలసీ, వాటర్ సెక్యూరిటీ, గ్రౌండ్ వాటర్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, కేవలం కాలువలు, డ్రైన్స్ వంటి మెయింటెనెన్సే కాకుండా ఫ్యూచర్లో కూడా నీటిని ఎట్లా మనం నిల్వ చేసుకుని ఒక సంవత్సరం వర్షాలు బాగా పడితే రాబోయే 1-2 సంవత్సరాలు వర్షాలు లేకపోయినా కూడా కరువు అనేది లేకుండా ఏ రకంగా మనం యొక్క నీటిని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన ఆ యొక్క నీటి సంఘాల యొక్క బాధ్యతను గుర్తు చేసేటువంటి విధంగా మరి ఈ యొక్క సాగునీటి సంఘాల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సాగునీటి సంఘాల వ్యవస్థకు రూపకర్త అయిన చంద్రబాబు రైతులను నీటి యాజమాన్యంలో భాగస్వాములుగా మార్చాలన్న తన ఆలోచనలకు మరోసారి కార్యరూపం దాల్చారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎన్నికలు లేక నిర్వీర్యమైన సంఘాలకు తిరిగి ప్రాణం పోసి 6,047 నీటి సంఘాలు, 267 పంపిణీ కమిటీలు, 58 ప్రాజెక్టు కమిటీల ద్వారా సుమారు 60,000 మంది రైతులను సాగునీటి నిర్వహణలో ప్రత్యక్ష భాగస్వాములను చేసినట్లు వెల్లడించాయి.